ట్యాపింగ్ కేసులో సిట్ బృందం విచారణ కొనసాగుతోంది. ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. ఈ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు మినహా మిగిలిన నిందితులందరినీ సిట్ బృందం విచారిస్తోంది. డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ సిట్ విచారణకు హాజరయ్యాడు. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ ను సిట్ విచారిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెరపైకొచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో గతంలో నందకుమార్ అరెస్ట్ అయ్యాడు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ తనను పిలిచిందన్నారు నందకుమార్. ఎమ్మెల్యేలు స్వామీజీలతో మాట్లాడిన ఆడియోలు ఎలా బయటకు వచ్చాయని అడిగారని చెప్పారు. మీకు అందరికీ తెలుసు కదా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు జరిగింది. అందులో ఉన్న ఆడియోలు, అందులో ఉన్న వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చాయి, అప్పుడున్న గవర్నమెంట్ ఏ విధంగా దాన్ని బయట పెట్టింది, దానిపైన కొద్దిగా వివరణ కోరారు. అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్పాను. కానీ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడొద్దు దీని. ఎందుకంటే మనం ఎక్కువ మాట్లాడితే దీంట్లో వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇంతవరకే చెప్పగలుగుతాము. దాంట్లో ఫామ్ హౌస్ సంబంధించిన దాంట్లో కేసులో ఉన్న ఆడియోలు, వీడియోలు ఏ విధంగా బయటకు వచ్చాయో దానిపైన వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. రాధాకిషన్ రావు అనే వ్యక్తి నా హోటల్ని ఎట్లా ధ్వంసం చేసిండు, ఏ విధంగా నా మీద అక్రమమైన కేసులు పెట్టిండు, దీంట్లో హీరో వెంకటేష్, సురేష్ బాబు ఏ విధంగా పాత్ర పోషించిండ్రు, వాళ్ళు అసలు దీంట్లో ఎందుకు వచ్చారనే దానిపైన కొన్ని క్వశ్చన్లు అడిగారు. దానికి నేను వాళ్ళకి అన్ని క్లియర్గా చెప్పాను. సో ఇప్పుడే కాదు, 2023 డిసెంబర్లో నేను అప్పుడు డీజీ రవిగుప్తా గారు ఉన్నప్పుడే నేను ఫస్ట్ చెప్పాను నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి. అందరికీ తెలుసు, అన్ని టీవీలలో అక్టోబర్ 26, 2022 అక్టోబర్ 26న నా కేసు జరిగింది. 28వ తారీఖు పొద్దున ఫస్ట్ టీ న్యూస్లో ఇది స్క్రోలింగ్ జరిగింది. నా ఆడియోలు బయటకు వచ్చాయి. సో నా ఆడియోల తర్వాత 1, 2, 3 ఆడియోలు వచ్చాయి. నేను ఎమ్మెల్యేలు మాట్లాడేది, నేను సింహయాజీ మాట్లాడేది, నేను ఇంకో స్వాములు మాట్లాడేది. సో నేను ఎమ్మెల్యేలు మాట్లాడేది సరే వాళ్ళు రికార్డింగ్ చేసేదాం అనుకుంటే, మేము సింహయాజీ మాట్లాడింది, నేను ఇంకో రామచంద్ర భారతి మాట్లాడిన ఆడియోలు అసలు బయటికి ఎట్లొచ్చాయన్నదే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న.